నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేత గాంధీ. మీరు ఎప్పుడైనా మరాఠీ సామ్రాజ్యం రెండవ ఛత్రపతి అయిన సంభాజీ మహారాజు గురించి విన్నారా? ఆయన యొక్క పరాక్రమం, ధైర్యం మరియు త్యాగం మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు మనం సంభాజీ మహారాజు యొక్క చరిత్రను తెలుసుకుందాం కనుక ఈ వీడియోను చివరి వరకు చూడండి. సంభాజీ మహారాజ్ 1657 మే 14న జన్మించారు. ఈయన శివాజీ మహారాజ్ మరియు సాయిబాయి అనే తల్లిదండ్రులకు కుమారుడు. చిన్నప్పటి నుంచి ఆయనలో తెలివితేటలు మెరుగ్గా కనిపించేవి. మధురమైన సంస్కృత భాషతో పాటు హిందీ, మరాఠీ, పార్షియా అనే భాషల్లో నిపుణుడు. చిన్నతనంలోనే ఆయన రాజకీయ వ్యూహాలను, యుద్ధ నీతిని నేర్చుకున్నాడు. సంభాజీ మహారాజు యొక్క పరిపాలనా కాలంలో ఆయన మొఘలులతో చేసిన పోరాటాలు చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన ఔరంగజేబు సామ్రాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు. మొఘలులు దక్షిణ భారతదేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించినప్పుడు సంభాజీ మహారాజు వారి కుతంత్రాలను ఎదుర్కొన్నాడు. మహారాజు పరిపాలనా కాలంలో అనేక యుద్ధాలు మొఘలులకు వ్యతిరేకంగా జరిగాయి. ఆయన ధైర్యంతో తన సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపాడు. అనేక కఠిన సమయాల్లో కూడా వెనగడుగేయకుండా ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మరాఠీ సామ్రాజ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దాయి. సంభాజీ మహారాజు పరిపాలనా కాలంలో కేవలం యుద్ధాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదు గాని పరిపాలనా విధానంలో కూడా ఒక క్రొత్త మార్పులను తీసుకొచ్చాడు. ఆయన ప్రజలకు న్యాయం, సమానత్వం, భద్రత వంటి అంశాలపై దృష్టి పెట్టాడు. సంభాజీ మహారాజు పరిపాలనా కాలంలో వ్యాపార అభివృద్ధికి కూడా సహకరించేవాడు. సో అంతేకాకుండా కొత్త ట్యాక్స్ విధానాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు భారం తగ్గించాడు. సో దానివల్ల ఆయన పరిపాలనా వ్యవస్థ కూడా మరింతగా మెరుగుపడింది. సంభాజీ మహారాజు యొక్క ధైర్యానికి చరిత్ర ఒక విట్నెస్ గా నిలిచింది. ఆయన తన యుద్ధ వ్యూహాలతో శత్రువులను ఎదుర్కొనడంలో అపూర్వమైన నైపుణ్యాన్ని కనబరిచాడు. ఒకసారి అయితే ఆయనను మొఘలులు పట్టుకుని ఎన్నో శారీరక, మానసిక ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆయన ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. మొఘలుల ముందు తల వంచకుండా తన ధర్మాన్ని గౌరవిస్తూ మరణాన్ని అంగీకరించాడు. సో ఈ యొక్క సంఘటన ఆయన యొక్క పరాక్రమానికి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సంభాజీ మహారాజ్ 1689లో మొఘలుల చేతిలో ఆయన అమానుష్యంగా చంపబడ్డాడు. అయితే ఆయన యొక్క మరణం మరాఠా సామ్రాజ్యానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఆయన యొక్క త్యాగం, ధైర్యం, శౌర్యం ఇవన్నీ మరాఠా వీరులకు ఒక స్ఫూర్తినిచ్చింది. అయితే సంభాజీ మహారాజు యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోవడం ద్వారా మనం ధైర్యం, పట్టుదల, ప్రజాసేవ వంటి మంచి లక్షణాలను నేర్చుకోవచ్చు. సో ఆయన యొక్క లైఫ్ స్టోరీ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఇదే లైఫ్ స్టోరీని లేదంటే ఇతని చరిత్రని ఒక మూవీగా తీశారు. అదే చావా మూవీ. సో ప్రెజెంట్ అన్ని ఓటీటీస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ చూడకపోతే తప్పకుండా ఈ మూవీని చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.